వైరల్ అవుతున్న హాట్ టాపిక్ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నేడు ఢిల్లీ వీధుల్లో వీరు సృష్టిస్తున్న సునామీని చూసి రాజకీయ పార్టీలే వణికిపోతున్న పరిస్థితి ఎందుకు సార్? ఎస్ అండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అదేవిధంగా నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కే అక్కడ బోస్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయ్యి మొట్టమొదటి పబ్లిక్ ప్రొటెస్ట్ అనేది ఒకటి చేస్తున్నారు, ఒక ఆందోళన కార్యక్రమం. అది ఢిల్లీలో దేశ రాజధాని జంతర్ మంతర్లో. అక్కడ ఉన్న పార్లమెంట్కి సంబంధించిన పిఎస్లో ఆయన పర్మిషన్ ఇవ్వమంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ను వేలాదిగా అక్కడ మోహరించడం జరిగింది. తర్వాత అభిజిత్ దీప్కే యొక్క సిటీ అయిన మహారాష్ట్రలో కూడా ఆయన ఇంటికి సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ ప్రధాన ఇతివృత్తం, మెయిన్ అజెండా ఏంటంటే ఈ రీసెంట్గా నీట్ యూజీ అనేది పేపర్ లీక్ అవ్వడం, డజన్ల కొద్దీ స్టూడెంట్లు మరణించడం, ఆత్మహత్యలు చేసుకోవడం, నిన్న కూడా ఒక ఆత్మహత్య జరగడం, ఒక బాలిక అనమాట. తర్వాత ఇదే విధంగా ఇప్పుడు 23 లక్షల మంది స్టూడెంట్లు మళ్ళీ ఎగ్జామ్ రాయడం, కోట్ల మంది తల్లిదండ్రులు ప్రభావితం అవ్వడం, కొన్ని వేల కోట్ల ఖర్చు. ఇది భారతదేశానికి తీవ్రమైన అవమానం అనిపెట్టింది. ఎందుకంటే వరల్డ్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్లో నీట్ ఒకటి. ఈ నీట్ లీకేజీ రెండోసారి అవడం, దాన్ని ఆపలేకపోయారు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే ఒక అతిపెద్ద డిమాండ్ కాక్రోచ్ జనతా పార్టీ పట్టుకొచ్చిందనమాట. ఇది దేశంలో కూడా ఆయన రిజైన్ చెయ్యాలనే ఒక డిమాండ్ అంతర్గతంగా గట్టిగా ఉంది. ఈవెన్ అపోజిషన్ పార్టీలు కూడా ఆయన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ విధించిన ఈ జూన్ 5 డెడ్ లైన్ అయిపోయింది, ఆయన ఇంకా రిజైన్ చేయాలి. కాబట్టి ఈ ఇతివృత్తంతో, ఈ అజెండాతో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. దానికి ఫుల్ సపోర్ట్ ఇప్పుడు ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చూడాలి. అసలు అభిజిత్ దీప్కే ఇండియాలో ల్యాండ్ అవుతే అరెస్ట్ చేస్తారా అనేది ఒకటి వచ్చిందనమాట. కానీ అరెస్ట్ చేయలేదు మోడీ ప్రభుత్వం. ఆయన పోలీస్ స్టేషన్ కూడా ఆయన యొక్క ప్రదర్శనకి పర్మిషన్ ఇవ్వడం, ఆయనకి ఫుల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఆయన మీద ఏ అటాక్ జరిగినా అది కేంద్రం మీదకి వచ్చేస్తుంది మోడీ గారు. అయ్యో వీళ్ళది ఏదండి, ఏదో అదృశ్య శక్తులు ఐఎస్ఐ ఉంది, లేకపోతే జార్జ్ సోరోస్ ఉన్నాడు, లేకపోతే అమెరికా సిఐఏ ఉంది, కాబట్టి ఆయన ఎలా చేస్తున్నాడు, పాకిస్తాన్ ఉంది అనుకుంటున్నారు. కానీ అదృశ్య శక్తి ఏమీ లేదండి, అదృశ్య శక్తి ఏమీ కాదు. రీసెంట్గా సిజేఐ ఏదో పొరపాటును వేరేగా ఇండైరెక్ట్గా చేసింది. వాళ్ళు ఈ కాక్రోచ్లుగా వాళ్ళు భావించడం వల్ల కాక్రోచ్ అనే పార్టీ తీసుకొచ్చిందన్నమాట. ఇండియాలో ఇప్పుడు ఈ 5.9% నిరుద్యోగం ఉంది, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. తర్వాత ఏ ఇంపాక్ట్ వల్ల లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, చదివిన వాళ్ళు అందరికీ జాబ్స్ లేవు, హయ్యెస్ట్ వర్క్ ఫోర్స్ ఉంది కానీ పని లేదు, క్వాలిటీ హ్యూమన్ రీసోర్సెస్ లేదు. ఇది ఒక రకమైన అసంతృప్తి. తర్వాత రాజకీయ పార్టీలో కరప్షను, రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎవ్వరూ వెళ్ళలేని పరిస్థితి. ఇది దుర్భరమైన పరిస్థితి అనమాట. దీనికి ఈ కాజులకు అనుకూలంగా కాక్రోచ్ పొలిటికల్ పార్టీ వచ్చిందనమాట. అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రాటిక్ డెఫిషిట్ అనేది ఇక్కడ ఉంది. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా డెఫిషిట్ని ఫిల్ చేయడానికి జెన్ ఆల్ఫా తీసుకొచ్చిన ఒక పొలిటికల్ పార్టీ. పొరపాటున వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోయినా, వాళ్ళని క్రష్ చేయడానికి ట్రై చేసినా అదొక ఉప్పెనుగా మారిపోతుంది అనమాట. అందుకే మోడీ చాలా చాకచక్యంగా వాళ్ళకి రెసిస్టెన్స్ లేకుండా వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశం ఇవ్వకపోతే మాత్రం అది ఉప్పెను కాదండి, ఇండియా అంతా పాకుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు జాగ్రత్త పడినాయి అనేది ఇక్కడ సూచన అనమాట. అంటే ఏంటి, రాజకీయ పార్టీలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న రూలింగ్ ఎన్డీఏ పక్షాలే కాదండి, ఈవెన్ ఇండియా గ్రూప్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఇది వణుకుతుంది. అందరి మీద తిరుగుబాటు ఇది. మీరు కులాలకి, మతాలకి, డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వకండి, టిక్కెట్లు ఇచ్చేటప్పుడు అందరికి ఇవ్వండి, డెమోక్రటిక్ రూల్స్ని, కాన్స్టిట్యూషన్ సరిగ్గా అమలు పరిచేయండి, అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఇవ్వండి, మతతత్వ రాజకీయాలు వద్దు, ఈవెన్ జడ్జిలు కూడా రాజ్యాంగానికి అనుకూలంగా వ్యవహరించాలి. అంతేకాని చీఫ్ జస్టిస్ రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ రాజ్యసభకి వెళ్ళడం ఏంటనేది క్వశ్చన్ చేశారు వాళ్ళు. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు పరుద్దామని డెమోక్రటిక్ ప్రిన్సిపల్ని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తే అది ఒక ఉప్పెన అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా సమావేశం జరుగుతుంది. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన రిజైన్ చెయ్యకపోతే మాత్రం ఉప్పెన అయ్యే అవకాశం ఉంది. కేంద్రం రిజైన్ చేపించదా లేదని చూడాలి, లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయన రిజైన్ చేపించకుండానే వచ్చే క్యాబినెట్ కూర్పులో ఆయనకు ఆ మంత్రిత్వ శాఖ లేకుండా ఇండైరెక్ట్గా కాక్రోచ్ పార్టీ డిమాండ్ మోడీ గారు తలొగ్గబోతున్నారు. కాబట్టి చూసుకోండి, కాక్రోచ్ పార్టీ ఇట్స్ నాట్ ఏ ఫ్యూటైల్, ఇట్ ఈస్ హైలీ సక్సెస్ఫుల్. భారతీయులు దానికి సపోర్ట్ చేయడమే దాని వెనకాల ఉన్న అదృశ్య శక్తి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రావ్ స్టాక్స్ కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 టీవీ.